హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్. ఈ వీడియోలో బెల్లంతో రవ్వ లడ్డూని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. రవ్వ లడ్డూల్లో షుగర్ యూజ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు, అలాగే రవ్వ లడ్డూని హెల్దీగా చేయాలనుకున్న వాళ్ళు ఈ విధంగా బెల్లంతో చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఈ రవ్వ లడ్డూలు చేయడానికి ముందుగా ఒక ప్యాన్ లో 3 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఇందులో వేసి పెట్టుకున్న బాదం, క్యాష్యూస్ ని లో ఫ్లేమ్ లో వేయించుకోండి. బాదం, క్యాష్యూస్ ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మీకు నచ్చితే కొన్ని కిస్మిస్ ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు వరకు రవ్వ వేసుకొని లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఇలా రవ్వను వేయించేటప్పుడు నెయ్యి సరిపోకపోతే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని వేయించుకోండి. రవ్వ లడ్డూల్లో నెయ్యిని ఎక్కువగా వేసుకుంటేనే టేస్టీగా వస్తాయి. ఇక్కడ కొంచెం ఓపికగా లో ఫ్లేమ్ లో ఈ విధంగా కలుపుతూ రవ్వ నెయ్యిలో మంచిగా వేగి కమ్మటి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దాదాపుగా 10 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా రవ్వ వేగిన తర్వాత ఇందులోకి సగం కప్పు పచ్చి కొబ్బరిని వేసుకోండి. 1 కప్పు రవ్వకి సగం కప్పు కొబ్బరి వేసుకుంటే కొబ్బరి ఎక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుంది. కొబ్బరి మాడిపోకుండా ఈ విధంగా కలుపుతూ మరో 5 నిమిషాలు దూరగా వేయించుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకోండి. ప్యాన్లో అలానే వదిలేస్తే ప్యాన్ వేడికి రవ్వ కొంచెం ఎక్కువగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో సగం కప్పు బెల్లం తీసుకొని బెల్లం కరిగేలా 3 స్పూన్ల వాటర్ని వేసుకోండి. ఇక్కడ మీరు రవ్వ ఎంతైతే తీసుకుంటారో అందులో సగం బెల్లం తీసుకుంటే మీకు స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బెల్లం కొంచెం కరిగిన తర్వాత 2 ఇలాచీలను దంచి పౌడర్ చేసి వేసుకోండి. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి, బెల్లం కరిగి ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి. మీకు ఇక్కడ రవ్వ లడ్డు సాఫ్ట్గా రావాలి అనుకుంటే వేయించుకున్న రవ్వలో పాకం వేసుకొని చల్లార్చుకోండి. ఇది మాకు తినేటప్పుడు రవ్వ తగులుతూ ఉండాలి అనుకునే వాళ్ళు పాకం చల్లారిన తర్వాత రవ్వలో వేసుకోండి. ఇలా మీ టేస్ట్కి తగ్గట్టుగా రవ్వ లడ్డూలను చేసుకోండి. ఇక్కడ నేను బెల్లం పాకం చల్లారిన తర్వాత రవ్వలో వేసుకున్నాను. అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా బెల్లం మొత్తం రవ్వకి పట్టేలాగా మంచిగా అంతా ఒక్కసారి కలుపుకోండి. అంతా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఒకసారి లడ్డు చేసి చూడండి. ఇక్కడ మనకి లడ్డూలు విరిగిపోతున్నాయి, లడ్డు చుట్టడానికి రావట్లేదు. ఇలాంటప్పుడు 2-3 స్పూన్ల కాచి చల్లార్చిన పాలను వేసుకొని లడ్డూలను చుట్టుకోవాలి. ఈ విధంగా రవ్వని గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలను చుట్టుకోవాలి. కానీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిగతా రవ్వ లడ్డూలని చుట్టుకోండి. చేసుకున్న రవ్వ లడ్డూలు మనకి 10 నుంచి 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. 1 కప్పు రవ్వకి దాదాపుగా 10 నుంచి 11 మీడియం సైజు లడ్డూలని చేసుకోవచ్చు. ఇక్కడ లడ్డు మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మధ్య మధ్యలో వేయించుకున్న బాదం, క్యాష్యూ వస్తే చాలా బాగుంటాయి. రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.